గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం AC కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 74162988819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 961881722. Okay, I was suffering with stomach pain and severe emotions, but when man of God prayed for me and I am now completely healed. Ready brother గిరి గారు, దేవుని నాకు వందనాలు, అత్యధిక మహిమగల సంఘానికి వందనాలు. అమ్మయ్య వందనాలు. ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ సాటర్డే కాక అంతకు పోయిన సాటర్డే పిల్లలది స్కిట్స్ నేర్చుకునేది ఇక్కడ జరుగుతుంది. నేను మా పాపని తీసుకొని వచ్చాను, కానీ నేను అసలు ఉండలేకపోతున్నా. ఇక్కడ చాలాసేపు కడుపు స్టమక్ పెయిన్, ఇట్లా మోషన్ పెయిన్, అసలు ఏదో నాకే అర్థం కాలేదు. చాలా సఫర్ అయ్యాను, అసలు ఉండలేకపోయాను. ఇంకా బ్రదర్ వస్తే ప్రేయర్ చేయించుకుందాం, అయ్యగారు వస్తే అని నేను అనుకున్నాను, కానీ బ్రదర్ రాలేదు. సరే అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసినాం. ఇంకా వెళ్ళిపోయాను. నేను 3:30 వరకు ఉండి ఇంకా నేను ఉండలేకపోయినా, ఇంటికి వెళ్ళిపోయినా. మా మిస్సెస్ నేను సరే పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అయితే నేను బ్రదర్తో చేయబెట్టి ప్రార్థన చేయించుకుందాం చాలా ఆశపడ్డా, కానీ బ్రదర్ ఏం చేసిండు, లాస్ట్కి మా పాపని మన మనీ వీళ్ళందరూ కలిసి మా పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేసిండ్రు. అప్పుడు వచ్చి జస్ట్ చేసి ప్రార్థన చేసిండు రోడ్డు మీద. కానీ నాకు అద్భుతకరంగా చేసిన తర్వాత 1 అవర్లో నాకు సెట్ అయిపోయింది మొత్తం. అసలు ఎంత సఫర్ అయ్యానంటే అంత సఫర్ అయ్యాను నేను. వెంటనే రోడ్డు మీద ఇంటికి వెళ్ళే లోపల సెట్ అయిపోయింది బ్రదర్. చాలా అద్భుతమైన అది. అంటే చిన్న సాక్ష్యమే, కానీ నాకు మాత్రం ఆ రోజు ఎంత ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం. దేవుడు నాకు వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఇన్స్టెంట్ గా రోడ్డు మీద పట్టుకొని ప్రే చేయగానే దేవుడు కుమారుని స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. ఇక మీకు ఎప్పుడు అది రాకుండా మంచి బలము కలిగి మీరు దేవుడిని కలిగి ఉండండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అంకుల్. ఆఫ్టర్ సోయింగ్ ఎ సీడ్ ఐ యామ్ బ్లెస్డ్ విత్ ద వెహికల్, 2-wheeler. ఓకే, కమ్ బ్రదర్. వండర్ఫుల్. చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. గ్లోరియస్ చర్చ్. యా, exceeding glorious church. Exceeding glorious church. Yeah, that's where you've been missed all these sermons. Yeah, once again exceeding glorious church. Thank you. బ్రదర్, నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను 1 lakh వెహికల్ ప్లస్ ఇంకా ఒకేషన్ గురించి అని. సో 1 lakh పర్సనల్ లోన్లో 5,000 రూపీస్ నేను ఆఫరింగ్ ఇచ్చాను. ఆఫరింగ్ ఇస్తే సరే అని వెహికల్కి కొటేషన్ తీసుకున్నాను. 71,000 చేంజ్ ఏమో ఇచ్చారు వెహికల్, 2-wheelerది. సో అంటే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది ఆ వెహికల్. ఆ షోరూంలో వెళ్ళాను. సో మా బ్రదర్ అన్నారు, ఆ వెహికల్ ఇంకో షోరూమ్ కూడా ట్రై చేయను అన్నాడు. సో మళ్ళీ ఇంకో షోరూమ్కి వెళ్తే నాకు ఇక్కడ ఇచ్చిన దానికంటే అక్కడికి ఎగ్జాక్ట్లీ 5,500 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. నేను ఇక్కడ ఆఫరింగ్ 5,000 ఇచ్చాను, అక్కడ 5,500 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అక్కడ డిస్కౌంట్ వచ్చేసిందా? ఇంకోటి చాలా జరిగాయి, అంటే చిన్న చెప్పలేదు, బట్ చిన్న అయినా చెప్పాలి. మేము చాలాసార్లు ఆఫరింగ్ ఇచ్చాము. సో ఎప్పుడు ఎండ్ ఆఫ్ మంత్కి వచ్చేసరికి డబ్బులు ఏమీ ఉండకపోయేది. సో ఒకరోజు ఏదో అర్జెంటుగా అవసరం పడితే 100 రూపీస్ కూడా లేకుండే అనమాట. సో బైబిల్లో యాక్చువల్లీ ఎప్పుడు చెక్ చేయము మా వైఫ్. సో బైబిల్ ఓపెన్ చేసి చూడగానే దాంట్లో 100 రూపీస్ నోట్. షాకింగ్ యాక్చువల్లీ. ఎప్పుడు నోట్ ఉండదు, ఎప్పుడు ఆమె బైబిల్లో పెట్టదు. పెడితే ఎక్కడో డబ్బాలో, ఎక్కడో పర్సెస్లో ఎక్కడో పెడుతుంది. అన్నీ వెతికింది. సరే బైబిల్ తీసి చూద్దామని సరే 100 రూపీస్ నోట్ దొరికింది కదా బైబిల్లో. 100 రూపీస్ జరిగి కూడా ఒక 4-5 months అవుతుంది. మొన్న రీసెంట్గా కూడా తనకి ఒక 10 రూపీస్ కావాలంటే కూడా జస్ట్ ఓపెన్ చేసి నా ముంగటే, ఏంది బైబిల్ తీస్తున్నావు అంటే, నాకు ఏదైనా కావాలంటే నేను బైబిల్ చూస్తే దొరుకుతుంది నాకు బైబిల్ ఇరా. మా అందరు కూడా బైబిల్స్ కావాలి. ఓకే, వాళ్ళ బైబిల్లో డబ్బులు పెరుగుతూ వస్తున్నాయంట. హల్లెలూయా. మీ అందరు కూడా అలాగే డబ్బులు పెరుగును గాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు బ్రదర్. సొలొమోను దేవుణ్ణి ఆరాధించాడంట. ఆరాధించిన వెంటనే ఏమొచ్చిందో తెలుసా? దేవుని యొక్క మహిమ మేఘము అక్కడికి దిగి వచ్చేసిందంట. హల్లెలూయా. ఆరాధనలో అంత శక్తి ఉంటుంది, ఆరాధనలో అంత
బలం ఉంటుంది. ఆమేన్. ఓకే, నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే, నువ్వు ఇక్కడ అడుగు పెడుతున్నావంటే దేవుని యొక్క ఆరాధన నుంచి మొదలైంది. వర్షిప్, వర్డ్, వండర్స్. www.com అంటారు తెలుసా? అందరికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ పేరు ఏంటంటే www. మనకు ఒక వెబ్సైట్ ఉంది www.JesusChristHolySpiritInternational.Ministries. ఆ wwwకి అర్థం ఏంటిదంటే వర్షిప్, వర్డ్ అండ్ వండర్స్ విల్ ఫాలో ఇన్ జస్ట్ మినిస్ట్రీస్. ఆమేన్. సో నువ్వు ఇక్కడికి అడుగు పెడుతున్నప్పుడే నువ్వు ఆరాధనలోకి దిగిపోతావు. ఎప్పుడైతే ఆరాధనలోకి దిగుతున్నావో దేవుని వాక్యము బహుబలముగా నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే దేవుని వాక్యమును బహుబలంగా పొందుకుంటావో దట్స్ వేర్ వండర్స్ విల్ టేక్ ప్లేస్. ఒక క్రైస్తవుడికి కావాల్సింది డబ్బు కాదు. ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఇల్లు, బంగళా, లేదంటే ఇంకేదేదో కాదు, కానీ ఒక హోదా కాదు, కానీ క్రైస్తవుడికి కావాల్సింది వాక్యము. అన్నయ్య, నీలో ఎంత వాక్యం ఉందో అంత దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. పక్కన చెప్పు, అన్నయ్య, అక్క, నీలో ఎంత వాక్యం ఉందో దేవుడిని అంత బ్లెస్ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, నీలో చూడండి, పొద్దున ఒక 10 పూరీలు తిన్నావు. తింటారా 10 ఎవరైనా? సరే, కొంచెం బ్యాటింగ్ పర్లేదు, బాగా చేస్తావు కాబట్టి ఒక 5 పూరీలు తిన్నావు. ఎన్ని తిన్నావు? 5 పూరీలు తింటే నీకేమొస్తుంది? కడుపులో నీ శరీరానికి ఏమొస్తుంది? చెప్పాలి, ఏమొస్తుంది? ఏమొస్తుంది? కళ్ళు తిరుగుతాయి కదా. 5 పూరీలు తినగానే కళ్ళు గిరిగిరి డబేలను పడతావా? ఏమైంది? తినిన వెంటనే నీకేమొస్తుంది? నీ శరీరానికి ఏమొస్తుంది? శక్తి. ఒక శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి వాక్యము అంతే అవసరము. అందుకే నీ యొక్క క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు. క్రైస్తత్వం అనేది ఒక మతము కాదు, ఇది ఒక మతంగా మారిపోయింది. క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు. ఎప్పుడైతే నువ్వు వాక్యం మీద ఆధారపడుతున్నావో నువ్వే ఒక గొప్ప అద్భుతము ఈ లోకానికి. పక్కన చెప్పండి, నువ్వే ఈ లోకానికి గొప్ప అద్భుతము. భయము, క్రైస్తవులకే భయము. ఓ మై గాడ్, ఎంత భయం ఉంటుందో మీకు తెలీదు. ఇవాళ ఏం జరుగుతుందని భయము, రేపేం జరుగుతుందని భయము, ఇల్లుండి ఏం జరుగుతుందని భయము, నా పిల్లలకి ఏమవుతుందని భయం, వాడు చదువుతాడా, పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, రోడ్ల మీద తిరుగుతాడా. ఇదంతా కూడా ఒక క్రైస్తవుడు కూడా చూడండి, అన్యుడికి కూడా భయం ఉంటుంది, క్రైస్తవుడికి కూడా భయం ఉంటుంది. మరి క్రైస్తవుడికి అన్యుడికి గల తేడా ఏంటిది? తేడా ఏంటిదంటే, క్రైస్తవుడు కనుక వాక్యాన్ని పట్టుకుంటే ఆ భయాన్ని వాడు మింగేయవచ్చు. హల్లెలూయా, ఆమేన్. అందులోని వాగ్దానము, వాక్యము. ఎస్, పోయిన వారం నేను దేని గురించి చెప్పాను? ఎవరైనా చెప్పండి. ప్రేమతో కూడిన భయభక్తులు కలిగి ఉండాలి. సో అలా మనం భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? అబ్రహాము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో సాతాన్ని జయించగలిగాడంట. ఈరోజు 2వ మర్మం చెప్తాను. ఇది అందరికీ చాలా ఇష్టం. ఏమిష్టం చెప్పండి? అందరికీ ఇష్టమైన టాపిక్ ఇది. ఏంటిది ఇష్టమైంది? బాబా క్యాష్. ఎందుకంటే నాకు తెలుసు అనేక మంది క్రైస్తవులు తరతరాలుగా అదే దరిద్రంలోనే జీవిస్తున్నారు. వాళ్ళ తాత అదే దరిద్రం, వాళ్ళ ముత్తాత అదే దరిద్రం, వాళ్ళ కొడుకు అదే దరిద్రం, కొడుకు కూడా అదే దరిద్రం. దేవుణ్ణి నమ్ముకున్నాను బ్రదర్, ఏమైందయ్యా? ఇంకా అదే దరిద్రంలో ఉన్నాం బ్రదర్. కానీ మీకు విషయం తెలుసా? నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో నా తరతరాలుగా వస్తున్నటువంటి దరిద్రాన్ని దేవుడు 10 मिनट में निकाल दिया. मेरा पापा का दरिद्र मेरे ऊपर आया, मेरा दरिद्रम मेरा यीशु मसीह ने 10 मिनट में निकाल दिया. ఎంతమందికి కావాలి సీక్రెట్? కావాలి ఎంతమంది చిట్కా కావాలి? అమ్మో మీకు తెలియదు బాబోయ్. వామ్మో, ఇళ్లలోకి వెళ్తే నిన్న వాళ్ళ నాన్నలాగా ఉన్నాడంట, వాళ్ళ కొడుకు అలాగే ఉన్నాడంట. నా వచ్చే బొడ్డోడు పరిస్థితి ఏంటో, వాడు కూడా ఇలాగే ఉంటాడా ఏమో. అంటే ఒక క్రైస్తవుడికి పక్కన చూడు ఒకటి లేదు. ఏంటిది ఎవరైనా చెప్తారా? భయభక్తులు ఉన్నాయి, భయభక్తులతో పాటు ఇంకోటి ఉండాలంట. వాక్యము, ఇంకా విశ్వాసము, ఇంకా నమ్మటము, ఇంకా ఇది అబ్రహాంకు ఉంటుంది. ఈ సీక్రెట్ అబ్రహాం దగ్గరే ఉంది. అబ్రహాము చిట్టాలన్నీ మీకు విప్పుతున్నాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు క్రీస్తు ద్వారా అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందే. వాట్ యు పర్సిస్టెంట్లీ బిలీవ్ ఇన్ దట్ యు విల్ రిసీవ్ దట్. యువర్ పర్సిస్టెన్స్ విల్ ప్రవోక్ యూ, ఆర్ యువర్ పర్సిస్టెన్స్ విల్ ప్రవోక్ గాడ్ టు రిసీవ్ హిస్ పవర్. యువర్ పర్సిస్టెన్స్
will provoke God to receive his power. నీ యొక్క అబ్రహాముకి సమృద్ధి కలగడం గల ఒక పెద్ద చిట్కా ఏంటో తెలుసా? పక్కన చెప్పు, ఇవాళ వచ్చి సమృద్ధి సముద్రంలో ఈదుతున్నావు. చెప్పండి, సమృద్ధి సముద్రంలో ఈత కొడుతున్నావు. ఇప్పటి వరకు దరిద్రంలో ఈదేవు, అమ్మా ఈదరా, ఇటుపక్క భార్య ఇటుపక్క బిడ్డలు, ఏదో ఈతున్నావు, ముందుకు వెళ్ళలేదు, అక్కడ ఇరుక్కుపోయావు. హల్లెలూయా. ఈ మెసేజ్ తర్వాత సముద్రంలో మునిగి తేల్తావు. హల్లెలూయా. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ వీక్ అండ్ ద నెక్స్ట్ వీక్ గాడ్ టోల్డ్ మీ టు ప్రీచ్ అబౌట్ ద ప్రాస్పెరిటీ. ఈ వారము వచ్చే వారము మిస్ అవ్వద్దు, సిరీస్లు మిస్ అవ్వద్దు. ఎంతమంది ఇప్పటి వరకు దరిద్రంలో జీవించారు? చేతులెత్తండి. ఇప్పటికీ మా డాడీ చూసిన దరిద్రం మేము చూస్తున్నాం బ్రదర్ అన్నవాళ్ళు చేతులెత్తండి. తరతరాలుగా వస్తున్న దరిద్రము, హల్లెలూయా, అబ్రహాము క్షణాలు విరక్కొట్టాడంట. యు వాంట్ టు నో ద సీక్రెట్? మీలో సంతోషం లేదు. ఎలా ఉందంటే మీకు ఒక 100 కోట్లు ఎత్తునంటే ఇచ్చేవలే బెదరో అన్నట్టుందంట. అబ్రహాము ఈ వారము వచ్చే వారము అందరండి అబ్రహాము సమృద్ధి యొక్క రహస్యాలు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు యేసయ్యా అని డ్యాన్స్ చేయటం కాదు. యు షుడ్ నో ద సీక్రెట్స్. హల్లెలూయా. నువ్వు అనిల్ అంబానీ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరు ఎలా ఆశీర్వదించబడ్డారు అని అడిగితే ఆయన కొన్ని రహస్యాలు చెప్తాడు. నేను మొన్న చూస్తుంటే టాటా, ఎంతమందికి టాటా తెలుసు? ఆయన ఒక ఆర్టికల్ రిలీజ్ చేశాడు. ఆ ఆర్టికల్లో ఏమనుందంటే ద సీక్రెట్స్ ఆఫ్ వెల్త్. ఏంటిదంట? సీక్రెట్స్ ఆఫ్ వెల్త్. తెలుగులో అని టాటా గారు ఒక లెటర్ని రిలీజ్ చేశారన్నమాట. అందులో 10 పాయింట్లు రాశారు. ఎన్ని పాయింట్లు రాశారు? 10 పాయింట్లు రాశారు. ఇంట్లో మొదటి పాయింట్ చెప్పంటారా? కొన్ని చెప్పంటారా? రైట్, అందరూ ఒకసారి టాటా చెప్పండి. ఎవరికి? ఆయన చెప్పిన రహస్యాలకి టాటా. మొదటి రహస్యం, మీకు విషయం తెలుసా? టాటా గారికి ఉన్నటువంటి ఆస్తులు లెక్కలేవంట. ఎవరికైనా ఇక్కడ 10 కోట్ల ఆస్తుందా? చేతండి. ఆ టాటా కంట ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆయనకే తెలియదంట. ఆయన రాస్తున్నటువంటి కొన్ని రహస్యాలు. మొదటి రహస్యం ఏంటిదంటే మొదటి రహస్యము ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం అంట. పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసి ఆ సూర్యుడి నుంచి ఏం తెచ్చుకోవాలంట? శక్తిని తెచ్చుకోవాలంట. అది ఆయన మొదటి రహస్యం. రెండో రహస్యం ఏంటిదంటే ఉదయాన్నే లేచి జాకింగ్కి వెళ్తాడంట, ఎక్సర్సైజ్ చేస్తాడంట. రెండో రహస్యం ఏంటిదంటే పొద్దున్నే లేగుస్తాడంట. అలా ఒక టాటాకి తన యొక్క ఆస్తులు అంతా ఉండి కొన్ని రహస్యాలు అతనికి ఉంటే, బైబిల్లో కుబేరుడు ఎవరో తెలుసా? బైబిల్లో కుబేరుడు టాటాకి మించిన బాట ఆయనకుంది. ఒక మాట, ఆయన నిలబడేది దేవుని మాట, ఆయన పలికేది దేవుని మాట, తినేది దేవుని మాట. కాబట్టి మనం చెబుదాము టాటాకి ఒక పెద్ద టాటా, నడుద్దాము యేసయ్య బాట, తీసుకుందాము యేసయ్య బాట. అందరండి అబ్రహాము ఆశీర్వాదాలు. అలాగే అబ్రహాము కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయంట. బ్రదర్ ఇదేంటి, చర్చికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని గురించి చెప్పాలి కానీ, ఆత్మ గురించి చెప్పాలి కానీ, ప్రార్థన గురించి చెప్పాలి కానీ, వాక్యం గురించి చెప్పాలి కానీ, ఇదేంటి మీరు డబ్బు గురించి చెప్తున్నారు? ఎందుకు నేను డబ్బు గురించి చెప్తున్నాను అంటే, డబ్బు ఎక్కడ ఉంటుందో చెప్పాలి. డబ్బు ఎక్కడ ఉంటుందో చెప్పండి అమ్మా. డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుందంట. ఏ డబ్బు అయితే నిన్ను శాసిస్తుందో ఆ డబ్బు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలంటే కొన్ని రహస్యాలు ఉంటాయి. చూడండి, చూడండి, నీకు మంచి ఉద్యోగం లేకపోతే నువ్వు దేవుడిని ఆరాధిస్తావు? కరెక్ట్గా ఆరాధించలేవు. నీ శాలరీ తక్కువ శాలరీ అనుకోండి, 5,000 అనుకోండి. ఆ శాలరీలో తిని బ్రతికి ప్రార్థన చేయాలంటే ఎక్కడ ప్రార్థన చేస్తావు? పొద్దు లేచిన దగ్గర నుంచి ఉద్యోగము, మళ్ళీ రాత్రి అయ్యేంతవరకు ఉద్యోగమే. రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు క్రైస్తవు. చూడండి, ఒక దైవజనుడు ఉన్నాడంట నైజీరియాలో. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి యొక్క ఆస్తి కొన్ని మిలియన్ కోట్లు. ఆయన వయసు ఎంతో తెలుసా? 37 సంవత్సరాలు. ఎంతమ్మా ఆయన వయసు? 37 సంవత్సరాలు. ఆయనకి 4 విమానాలు ఉన్నాయి. 4 చక్రాల వెహికల్ ఎంతమంది ఉన్నారంటే 4 చేతులు ఎత్తారు. సంఘం దేంట్లో ఉంది? లేమిగా దరిద్రంలో ఉంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నా దేవుడు, నేను నమ్ముకున్నవాడు, నా జీవితంలో తరతరాలుగా వస్తున్న దరిద్రాన్ని నా పాదాల కింద పెట్టేశాడు. హల్లెలూయా. అలాగే
దేవుడు నాకు కొన్ని సీక్రెట్లు బోధించాడు. అలాగే అందులో అబ్రహాము సంపదల యొక్క రహస్యాలు, సామెతలు 22:4. Proverbs chapter 22 verse 4. చదువమ్మా. యెహోవా యందు భయభక్తి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఒకసారి మొదటి వచనం చదువమ్మా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. గొప్ప ఐశ్వర్యం కంటే ఏముండాలంట? గొప్ప ఐశ్వర్యం కంటే నీకు 100 కోట్లున్నా నువ్వు పెద్ద రౌడీ అనుకో, నీ పేరు మంచిగా ఉంటుందా? నీ పేరు బాగుంటుందా? ఉండదు. డబ్బు కన్నా ఏది ముఖ్యమంట? చెప్పాలి. డబ్బు కన్నా ఏది ముఖ్యము? అందులోనే పేరు. దేవుడు అబ్రహాంకి డబ్బు కన్నా మొదట ఏమిచ్చాడో తెలుసా? తన యొక్క పేరుని, తన చరిత్రను మార్చేశాడు. ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము అని పిలువబడును. ఎప్పుడైతే పేరు మారిపోయిందో తన జాతకం, తన చరిత్ర మారిపోయింది. తర్వాత చదువు. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. తర్వాత 4వ వచనం చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తాయంట? చదవమ్మా. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఈ 3 అండర్లైన్ చేసుకోండి. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అందరండి క్యాష్ వస్తుంది, అందరండి ఐశ్వర్యము, తర్వాత అందరండి ఘనత, మంచి పేరు, తర్వాత జీవము. ఎందుకు అంటే టాటాకి అంత పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గర ఏముంది? క్యాష్ ఉంది కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? ఘనత. ఆయనకి ఘనత వచ్చింది కాబట్టి ఆయన వయసు ఎంతో తెలుసా? 70 సంవత్సరాల కన్నా పైనే ఉంటాడు. 75 years. ఎలా వెళ్తాడో తెలుసా? పొద్దున్నే వాకింగ్ చేస్తారంట, జాకింగ్ చేస్తారంట. అది రహస్యము. నీకు సరిగ్గా తిండే లేదనుకో, పొద్దున్న జాకింగ్ చేస్తావు, నరాల వీక్నెస్ వచ్చి పడిపోతావు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నీ దగ్గర డబ్బే లేదనుకో, రాత్రి బలమైన ఆహారం నువ్వేం తింటావు? పొద్దున్న లేచి జాకింగ్కి వెళ్తా, నేను జాకింగ్కి వెళ్దామనుకో, హలో ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ పడిపోయిందండి, ఒక వ్యక్తి పడిపోయాడున్నాడండి, ఆయన సుబ్బారావు గారు లాగా ఉన్నారు, ఆయన ఎవరండి అంటే, మా ఆయన పడిపోయాడా? అయ్యో నేను రాత్రి కూడి తినమంటే తినలేదు, డబ్బులు లేవు, కళ్ళు తిరిగి పడిపోయాడంట. డబ్బు నీకు దేవుని యందు మంచి పేరు తీసుకురావాలి. డబ్బు ఘనతని తీసుకొచ్చిన తర్వాత నీకు మంచి నిత్య జీవాన్ని ఇవ్వాలి తప్ప డబ్బు దేనిని నిన్ను మోసం చేసే విధంగా ఉండకూడదు. పక్కన చెప్పి, డబ్బు నిన్ను మోసం చేసే విధంగా ఉండకూడదు. చూడండి, కొంతమంది ఉంటారు పొద్దులేస్తే డబ్బు 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 బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఇవాళ ఏమైంది? డబ్బు రాలేదు, డబ్బు రాలేదు, డబ్బు రాలేదు, డబ్బు రాలేదు, డబ్బు 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 డబ్బు. అక్క అన్నం వండేవా? డబ్బు 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 డబ్బు. కూర ఏం కూర? డబ్బు డబ్బు కూర, డబ్బు కూర, డబ్బు కూర. ఏం తిన్నావు? డబ్బులు 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 డబ్బులు. ఏం బట్టలు వేసుకున్నావు? నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. మాట్లాడుకో డబ్బు 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 డబ్బు. సింపుల్. యెహోవా యందు భయభక్తులు కలిగుండు, డబ్బులు నీ వెనక వస్తాయి. చాలా సింపుల్. యెహోవా యందు ప్రేమతో కూడిన భయభక్తులు కలిగి ఉండు, సమృద్ధి నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా. మతాన్ని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు, ఏమైంది? మాకు చాట్ వచ్చింది, 10 సంవత్సరాల నుంచి మా తాత అలాగే ఉన్నాడు, యేసే నమ్ముకున్నాడు. అవును, ఆయనకి తెలియదు. ఏం తెలియదు? పక్కన చెప్పు, ఈ రహస్యం తెలీదు. అందులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. Thank you, Lord. Everybody just close your eyes and ask God and raise your hands and just ask God, Lord, give me a heart like Abraham. Prabhu, అబ్రహాముని ఆశీర్వదించావు, అందుకే అబ్రహాము జీవితంలో దరిద్రం అంటే తెలియదు. ఈరోజు నా జీవితంలో కూడా దరిద్రం అనేది నాకు తెలియకూడదు ప్రభా. దరిద్రం అనేది నాకు తెలియకుండా ఉండాలి అంటే ప్రభా ఈరోజు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ షుడ్ గ్రో ఇన్ గివింగ్ లార్డ్ జీసస్. ఇచ్చే యందు భయభక్తులను కలిగి ఉండాలయ్యా. నీ యందు ఇచ్చే భయభక్తులు నాకు కలగచేయి. నీ యందు ఇచ్చే భయభక్తులు నాకు కలగచేయి ప్రభా. ఇచ్చే హృదయం నాకు ఇచ్చే. ఒక చెయ్యి పైకి లేపి ఒక చెయ్యి హృదయమే చేపెట్టుకుందాం. అయ్యో, నేను నీకు ఇవ్వకుండా నా బ్యాంకుల్లో వాటిలో వీటిలో నేను దాచుకున్నానయ్యా. ఈ యహలోకంలో కొన్నాళ్ళే నేను జీవిస్తాను. నేను వెళ్ళిపోతాను, నా బిడ్డలు వెళ్ళిపోతారు, తరతరములు వెళ్ళిపోతాయి ప్రభు. ఏది ఉంటుందో ఏది వెళ్ళిపోతుందో నాకు తెలియదయ్యా. కానీ ప్రభు ఈరోజు ఒక చెయ్యి నా హృదయం మీద పెట్టుకొని ఒక చెయ్యి నేను ఆకాశం వైపు ఎత్తి, ఆకాశమునకు తండ్రి అయినటువంటి యెహోవా
నీకు ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు కలిగినదంతయు కూడా నేను పెంటతో ఎంచుకుంటున్నాను. నా హృదయాన్ని ఈరోజు మార్చయ్యా. అబ్రహాము సీక్రెట్ నేను తెలుసుకున్నాను. టుడే ఐ హావ్ హర్డ్ ద సీక్రెట్ ఆఫ్ అబ్రహాం లార్డ్. అబ్రహాము సమృద్ధి యొక్క రహస్యం ఒకటి తెలుసుకున్నానయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. నా హృదయాన్ని ఇచ్చే హృదయంగా మార్చయ్యా. ఎంత పేద పరిస్థితిలో జీవిస్తున్నానయ్యా. ఇప్పటి వరకు ఒక బండి కొనుక్కోలేకపోయాను, ఒక ఇల్లు కొనుక్కోలేకపోయాను, నా భార్యని సంతోషంగా చూడలేకపోతున్నాను, నా భర్తని సంతోషపెట్టలేకపోతున్నాను, నా బిడ్డలను సంతోషపెట్టలేకపోతున్నాను, వారిని మంచి కాలేజీలో వేయలేకపోతున్నాను. దీనంతటికి కారణము ఇచ్చే హృదయం నాకు లేదేమో. ఈరోజు నాకు ఇచ్చే హృదయం నాకు దయచేయి తండ్రి. నాకు ఇచ్చే హృదయం నాకు దయచేయి ప్రభువా, దయచేయ్యా. ఇక నా జీవితాన్ని ఇంకా మహా అంటే ఒక 20-30 సంవత్సరాలు జీవిస్తానేమో, కానీ నిన్ను తెలుసుకొని నీ చేతిలో పెడితే వృద్ధాప్యము వరకు సుఖ సంతోషాలతో నేను జీవిస్తాను అనేటటువంటి నమ్మకము, స్థిరత్వము నాకుందయ్యా. కాబట్టి నన్ను దీవించు. ఇచ్చే హృదయంగా నా హృదయాన్ని మార్చు ప్రభువా. ఇచ్చే హృదయంగా నాకు మార్చు ప్రభువా. ప్రవక్త ఫలము నేను పొందుకోవాలి. ప్రవక్తను ఆశీర్వదించినట్టే నన్ను కూడా ఆశీర్వదించయ్యా. అటువంటి హృదయంగా నన్ను మార్చు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ జీసస్, వీ హ్యావ్ రిసీవ్డ్ లార్డ్, వీ హ్యావ్ రిసీవ్డ్, వీ హ్యావ్ రిసీవ్డ్ దట్, వీ హ్యావ్ రిసీవ్డ్. ఓ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నజరేయుడైన యేసు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తూ, ఇచ్చే హృదయము కలిగి సర్వ సమృద్ధులు అబ్రహాం వలె పొందుకుని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు 3వ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం AC కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 741662988819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817722. మైక్ ఆన్ చేయండి. మా బాబుకు 2-3 రోజుల నుంచి కడుపులో నొప్పి లేసింది. ఓకే, కడుపులో నొప్పి వస్తుందని స్కానింగ్ తీపించినాము. ఓకే, అది ఆపరేషన్ చేయాలి, ఈ రిపోర్ట్ చూసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓకే. ఇక అంతలో బొడ్లంగా చీము గారుతుంది. ఇక ఓకే. చీము గారుతుంటే ఆ రిపోర్ట్ చూసి తప్పనిసరి ఆపరేషన్ చేయాలి, సిటీ స్కాన్ తీయమని చెప్పారు. అయితే మా పాపకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది, దేవుడు తీసేసిండు. నా కొడుకు మాత్రం మళ్ళీ ఆపరేషన్ అంటారు. నాకు ఇక చాలా అప్పులు కూడా ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి. నా కొడుకు ఆపరేషన్ ఇప్పుడు 10 చదువుతున్న ఆపరేషన్ చేస్తే ఎట్లా అని బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. నజరేయుడైన సర్వశక్తిగా లేస్తున్నామన నా కొడుకు ఆపరేషన్ క్యాన్సిల్ కావాలి. మహిమగల సంఘంలో ఉన్నాం మేము. దేవ తండ్రి యేసయ్య, తప్పనిసరి ఆపరేషన్ క్యాన్సిల్ అయితే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థించుకున్నాను. ప్రార్థించుకున్న తర్వాత స్కానింగ్ తీసినాక సిటీ స్కానింగ్ నార్మల్ రిపోర్ట్లు వచ్చేసినాయి. నార్మల్ వచ్చాయి. వావ్. ఆపరేషన్ ఇంత కడుపులో ఏముందని చెప్పారు? కడుపులో ఈ స్కానింగ్ చూస్తారు, ఆయన చెప్పండి. కడుపులో ఇన్ఫెక్షన్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాక నాకు ఒక ధైర్యం వచ్చింది. నాకు ఇట్లా ప్రేయర్ ఆయిల్ ఉంది కదా, ఇక్కడ ఉందా ఇన్ఫెక్షన్? ఇక్కడ ఉందా? ఇందులో ఉన్నది సార్, ఇందులో ఉందా? ఓకే, ఓకే, ఓకే. అది దట్స్ ట్రూ. ధైర్యం వచ్చి కడుపులో అరెక్కిరను కడుపుకు ప్రేరాయలు రాసుకురా, 2-3 చుక్కలు నీళ్ళలో వేసుకుని తాగురా. తాగాడు, ప్రేరాయలు వేసుకుని తాగాడు, కడుపుకు రాసుకున్నాడు. ఈ సిటీ స్కానింగ్ తీసినాక ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ అన్నాడు ఆపరేషన్ వద్దు, అవసరం లేదు, నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయని చెప్పారు. కడుపులో ఉన్న దాన్ని దేవుడు తీసేసి కరిగించేసి ఆపరేషన్ క్యాన్సిల్ చేశాడు. దేనివల్ల? 2 ప్రార్థన చుక్కల వల్ల, నూనె వల్ల. వా, వండర్ఫుల్.
సార్ మరి మీరే ఆపరేషన్ చేయాలన్నారు కదా సార్ అంటే ఏమోనయ్యా మరి రిపోర్ట్ అయితే నార్మల్ ఉన్నది అన్నారు. ఏమైనా మెడిసిన్ రాస్తారంటే మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు, నొప్పి ఉందా బాబు ఇప్పుడు అంటే అస్సలు నొప్పి లేదని చెప్పేసిండు. నొక్కి చూసిండు, మందులు కూడా రాసిలేదు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఒక్క ప్రేయర్ ఆయిల్ ద్వారా నొప్పి లేదు, ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది, లోపల ఉన్న అన్ని కూడా దేవుడు క్లియర్ చేశాడు. గట్టిగా దేవుడు చెప్పలు కొడదాం. వా వండర్ఫుల్. బాబు ఇట్రా. ఇంకో చెప్పండి. నేను మా పాపకు ప్రాబ్లం ఉండి చాలా డబ్బులు ఖర్చు అయ్యండి. నాకు ఏం లేదు, ఇంట్లో సెంటు భూమి, ఊర్లో కూడా సెంటు భూమి లేదు, ఏం లేదు, అప్పులు ఉన్నాయి. ఎట్లేదని నాకు చిన్న ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు కూడా అమ్ముతాను అనుకున్నా. ఎప్పటి నుంచి అనుకుంటే ఆ ఇల్లు కూడా ఊరు కొనడానికి రావట్లేదు. అయితే మహిమగల సంఘంలోకి వచ్చి నాకు వారం రోజులకే 3 లక్షలకు అమ్ముతాను అన్న ఇల్లు వారం రోజులకే 3,70,000 కొన్నారు. నేనే ఆశ్చర్యపోయినా. ఇప్పుడు వారం రోజులకే. గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫ్ టు జీసస్. 3 లక్షలు కొన్నాడనేటువంటి ఇల్లు 3 లక్షల కన్నా 70,000 ఎక్స్ట్రా ఇచ్చారంట. అయితే ఆ డబ్బులు తీసుకొని అప్పులున్న వాళ్ళకి ఇస్తానంటే నాకు తీసుకోమంటున్నారు వాళ్ళు. అదే 2 సంవత్సరాలు అయింది, వడ్డీ పెరుగుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది, నెలకు 5-6 వేల వడ్డీ అవుతుంది, నా జీతం సరిపోదు, తీసుకోమంటే నీ వడ్డీ వద్దు, నీ అప్పులు నీ కలిగినప్పుడు నీ డబ్బులు, నేను డబ్బులు కూడా అడగము. ఇంకా ఎదురుగా అప్పుడే ఇంకో ఇల్లు అమ్ముతామంటున్నారు. నాది ఎంత 38 గదాలు చిన్న ఇల్లు, ఎదురుగా 60 గదాలు ఇల్లు అమ్ముతామంటారు. ఇదే డబ్బులు పెట్టి ఆ ఇల్లు కొనుక్కున్నాను. మళ్ళీ నా ఇల్లు కూడా నిలబడింది మహిమగల సంఘాలకు వచ్చిన వారం రోజులకే. హల్లెలూయా. గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫ్ టు జీసస్. ఇల్లు కట్టుకున్నారు, అప్పులు ఇవ్వద్దన్నారంట. నీకున్నప్పుడే ఇవ్వు నాయనా. వండర్ఫుల్ టెస్ట్ మనీ. దేవుడే సెకండ్ హ్యాండ్ ఇస్తాడు. నా జీవితంలో అసలు నేనే చనిపోదాం అనుకున్నా, చాలా బాధల్లో ఉన్నా. దేవుడు ఆ చేయబట్టుకుని ఎట్లా లాగిండు, నన్ను కూడా చేయబట్టుకుని అట్లా లేపించిండు. థ్యాంక్ యూ జీసస్. అందుకే అది పెట్టారు అక్కడ. అన్నయ్య ఇక్కడ ప్లేయర్ చేస్తే అన్నయ్యలో దేవుని ఆత్మ ఉన్నది, యేసుప్రభువే కనిపిస్తున్నాడు అన్నయ్యలో. ఉన్నాడు నాలో దేవుడు కనబడుతున్నాడు, నాలో యేసు ఆత్మ కనబడుతున్నాడు, మీ అందరిలో కూడా యేసే కనబడుతున్నాడు. హల్లెలూయా. వండర్ఫుల్ టెస్ట్ మరి. గాడ్ బ్లెస్ యూ. వావ్. ఈ రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. ఒకసారి ఈ రిపోర్ట్స్ వీలైతే ఫోటో తీయండి. తర్వాత ఇప్పుడు ఎలా ఉంది బాబు నీకు? తగ్గిపోయింది, అసలు ఏం లేదు, నొప్పి ఏం లేదు. గాడ్ బ్లెస్ యూ. ఇక ఆ నొప్పి నీకు రాకుండా శక్తి కలిగిన మహిమ కలిగిన యేసు నామములో ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి 7702225818 9640992324. గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు 3వ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 7462629819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 96188177222.